మీరు చేసి పెట్టుకోండి, కొంచెం ముంగడి తీసుకోండి, కొంచెం ముంగడి తీసుకో. ఫస్ట్ సెకండ్ థర్డ్ పిల్లలు లాస్ట్ ఫైనల్ కాల్ ఇది. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇక్కడ మధ్యలో ఆడుతున్నారు. బ్యాంక్ లో ఉండేది. అయితే ఇక్కడ చూస్తుంటే చిన్న పెద్ద తేడా లేకుండా చాలా అంటే చాలా యూనిటీ కనిపిస్తున్నారు. మరి ఇంత యూనిటీ మెయింటైన్ చేయడం ఈ రోజున చాలా కష్టము. మరి యూనిటీకి కారణం ఏంటని చెప్పి వీళ్ళని తెలుసుకుందాము. చెప్పండి. అందరికీ నమస్కారం. శ్రీ లక్ష్మీ గణపతి 30వ నవరాత్రి ఉత్సవాలు బ్యాంక్ కాలనీ ఆధ్వర్యంలో, బ్యాంక్ కాలనీ కమ్యూనిటీ హాల్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తాం. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటి అంటే, ఇంతకు ముందు బ్యాంక్ కాలనీ ఎవరైతే కార్యవర్గం ఉంటుంటారో వాళ్ళు చేస్తుంటే, ఈసారి బ్యాంక్ కాలనీ వాసులందరూ కూడా ఏకగ్రీవంగా యూత్ చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా మా బ్యాంక్ కాలనీలో ఉన్న యూత్ ఈ 30వ సంవత్సరం స్పెషల్గా ఉండాలని చెప్పేసి మొత్తం యూత్ పిల్లలకు మేము అప్పగించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ లక్ష్మీ నవరాత్రి ఏదైతే గణపతి ఉత్సవాలు గత 5 రోజుల నుంచి జరుగుతున్నాయి. డైలీ ఒక కార్యక్రమం, డైలీ పూజ ఉంటుంది 7 నుంచి 8 వరకు. దాంతోపాటు పిల్లలకు వినోదాత్మక కార్యక్రమాలు, క్విజ్ మరియు రన్నింగ్, వాకింగ్ పోటీలు మరియు ఇట్లా రకరకాల డైలీ ఒక క్విజ్ పోటీ పిల్లలకు సంబంధించి అందరికి కూడా ఇక్కడ నిర్వహిస్తూ చాలా గ్రాండ్ గా ఇక్కడ చేయడం అనేది జరుగుతుంది. దాంట్లో భాగంగా నెక్స్ట్ ఇంకా శనివారం రోజు అన్నదాన కార్యక్రమం, పెద్ద ఎత్తున ఒక 2000 మందికి అన్నదాన కార్యక్రమం కూడా ఈ మా లక్ష్మీ గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి కాలనీ వాసులందరూ కూడా దీంట్లో యాక్టివ్ గా పాల్గొంటున్నారు. గత 5 రోజుల నుంచి డైలీ దాదాపు 500 నుంచి 600 మంది పాల్గొంటున్నారు. అన్నదాన రోజు కూడా దాదాపు ఒక 2000 మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. లైటింగ్ కావచ్చు, ఇక్కడ డెకరేషన్ కావచ్చు, ఇప్పటికంటే కూడా ఈసారి కొంత డిఫరెంట్ గా చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి మరి ఒకసారి మా బ్యాంక్ కాలనీ యూత్, మా కాలనీ అందరి సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక్కొక్క దగ్గర ప్రతి ఒక్కరు చందాలు వేసుకుంటారు, కానీ ఇక్కడైతే 20 సంవత్సరాల ముందే అడ్వాన్స్ బుక్ అయిపోయిందని చెప్తున్నారు. మరి అంత భక్తి ఇక్కడ చూపిస్తా ఉన్నారు. ఎవరు ఈసారి అయితే ఎవరు? సత్యం రెడ్డి గంగారెడ్డి కంటిపల్లి గంగారెడ్డి అని తన ట్రాన్స్ఫర్ రిటైర్డ్. ఈ కాలనీ బ్యాంక్ కాలనీ, హైదరాబాద్ లో బ్యాంక్ కాలనీలో ఈ ఎంప్లాయీస్ మొత్తం ఎంప్లాయీస్ కాలనీ అండి ఇది. ఈ కాలనీలో గత 30 సంవత్సరాల నుండి, స్టార్టింగ్ 30 సంవత్సరాల క్రితం కొంచెం చేస్తూ ఇప్పుడు ఈ స్ట్రెంత్ పెరిగిన కొద్దికే ఈ సంవత్సరం మాత్రం యూత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ 9 రాత్రులు కూడా ప్రతిరోజు ఒక కార్యక్రమం ఉంటుందండి. ఆర్కెస్ట్రా ఉంటుంది, ప్లస్ నీకు రంగోలి, లెమన్ స్కూలు, మన క్విజ్, టగ్ ఆఫ్ వార్, ప్రతి ఒక్క ప్రోగ్రామ్స్ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్స్ కు మినిమం 500 మంది ప్రోగ్రామ్స్ ఉంటారు. 500 మంది కాళీవాసులు పాల్గొంటారు. ఈ మేము అనుకుంటే బహుశా వినాయకులనే ఈ యొక్క ఈ వాతావరణం ఎట్లుంటుందంటే అంత ఎంప్లాయీస్, ఈ వాతావరణం అంతా చాలా బ్రహ్మాండ వాతావరణంలో అంత అన్నదమ్ములు అక్కడ కలిసిమెలిసి కలిసిమెలిసి ఈ కార్యక్రమాలు మేము జరుపుకుంటున్నాము. కాబట్టి ఈ సంవత్సరం మాత్రం ఈ కార్యక్రమాలు యూత్ బ్యాంక్ కాలనీ యూత్ ఆధ్వర్యంలో జరుగుతుందండి. యూత్ వారికి ప్లస్ మా ఈ కార్యక్రమం సక్సెస్ చేసినటువంటి కాలనీవాసులు అందరికీ కూడా లక్ష్మీ గణపతి మండలి తరఫు నుండి తెలియజేస్తుంది. అంటే వాస్తవానికి చెప్పాలంటే నిజామాబాద్ లో మేము చాలా గణపతి దగ్గరికి అయితే వెళ్ళము. అంటే ఉన్నమాట చెప్పాలనుకుంటే ఇక్కడికి వచ్చేసరికి ఇక పెళ్లి జరుగుతున్నట్టు, ఇక ఫంక్షన్ జరుగుతున్నట్టు ఉన్నది. మరి చాలా హ్యాపీగా కండక్ట్ చేస్తున్నందుకైతే మా ఇంటి సంగతి చాలా మంది మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అయితే చెప్తున్నాము. ఇవాటి మన ఈ కార్యక్రమాలు అనేటివి గణపతి అనేటివి మనం తరతరాలుగా చేస్తూ వస్తున్నాము. సో ఈసారి మా కాలనీ పెద్దలు మాపై ఉంచిన నమ్మకంని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ యువత మేమందరం కలిసి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్న పెద్ద అందరూ ప్రతి ఒక్కరు మాకు బ్యాక్ సపోర్ట్గా ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. సో రానున్న రోజుల్లో కూడా ఇంకా మరింత పటిష్టంగా మేము ఈ కార్యక్రమాలను నిర్వహించడానికి సర్వదా అందరం కూడా ఎప్పుడూ సిద్ధంగా ఉంటాము. మరియు రాబోయే వేరే
అకేషన్స్ కానీ వేరే పండుగలే కానీ ఇంకా కూడా ఘనంగా జరుపుకుందామని అందరికీ అందరి బ్యాంక్ కాలనీ వాసులందరికీ కూడా వినవిస్తున్నాను. ఇప్పుడు ఈ గణేష్ ఉత్సవాలతో పాటు నవరాత్రులు ఏమైనా పెట్టండి. ఈ లక్ష్మీ గణపతి గణేష్ మండలి వినాయక్ నగర్ బ్యాంక్ కాలనీ తరఫున మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. గత 30 సంవత్సరాలుగా కాలనీ ఉద్భవించి 35 సంవత్సరాలు అయింది. దాదాపు గత 30 సంవత్సరాలుగా నిరాటంకంగా 2040 వరకు విగ్రహదాతలు ఆల్రెడీ పూర్తయి ఉన్నారు. మా పెద్దలు ఏ విధంగా చేశారో ఆ సంస్కృతిని కొనసాగిస్తూ ఇప్పుడు ఈ యువతరం కూడా అందుకున్నారు. ఈ యువతరం కూడా దానికి మించి కూడా ఇంకా బాగా చేస్తున్నారు. మా కాలనీలో గణేష్ పండుగ అంటే ఒక పండుగ వాతావరణము. ప్రతి ఒక్క దాదాపు 600 కుటుంబాలు ఈ 9 నుంచి 10 రోజుల వరకు చాలా ఉల్లాసంగా గడుపుతారు. యువకులు ఎక్కడెక్కడ హైదరాబాద్లో టెక్కీగా పనిచేసే వాళ్ళు చాలా మంది పిల్లలు ఉన్నారు. ఎవరైనా సరే ఈ 10 రోజులు కంపల్సరీ బ్యాంక్ కాలనీకి స్పెషల్గా లీవ్లు పెట్టుకొని వస్తారు ఎక్కడున్నా కానీ. అది మేము ముఖ్యంగా ఏం చేస్తామనంటే దాదాపు అన్ని వినోదాత్మక కార్యక్రమాలు పెద్దలకు పిల్లలకు యువకులకు అందరికీ పెట్టి 50 నుంచి 70 వేల వరకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ కూడా చేస్తుంటాము మేము ప్రతి సంవత్సరము. కాబట్టి ఇంతకు పూర్వం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి యొక్క సహకారం కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే గారి సహకారం కానీ ఆ తర్వాత బ్యాంక్ కాలనీ వాసుల మధ్య ఉన్నటువంటి ఐక్యత కానీ మా ఈ గణేష్ మండలి తరఫున మేము ఎప్పుడు మా ఐక్యతను చాటుకుంటూ ఉంటాము. ఇదే విధంగా ఇంకా 30 కాదు తరతరాలు కూడా ఇదే విధంగా బ్యాంక్ కాలనీ ఐక్యత అంతా వర్ధిల్లాలి. మా పెద్దలు చూపిన బాటల్లోనే ఇప్పుడు యువకులు మేము నడివయస్కులమైన మేము యువకులు అందరూ కూడా అదే విధంగా మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మీరు ఒకటి మాత్రం ఏమంటారంటే మీరు నడి వయస్కులు అనడం కరెక్ట్ కాదు, మీరు కూడా యువత కనిపిస్తుంది. పిల్లలతోటి పిల్లలాగా చచ్చిపోయిండు. ఎందుకంటే ఉమ్మడి యూత్లాగానే ఉంటారు కాబట్టి మీరు కూడా వాళ్ళతో ఉండడం అంటే మీ ఏజ్ కూడా వాళ్ళతో పాటు రన్ అవుతుందంటే మీరు కూడా గ్రేట్. చెప్పండి ఇంకా. ఇక్కడ 30 years నుంచి ఇక్కడ అష్టోత్తరాలు శతనామావళి పిల్లలు వేరే మండపాలలో లాగా చేయరు. ఇక్కడ పెద్దలు అమ్మలు చాలా మంది వచ్చి రెగ్యులర్ గా 7 to 8 అష్టోత్తరాలు శతనామావళి స్వామివారికి అన్ని అయిన తర్వాత ఈ కార్యక్రమాలు జరుగుతాయి. అదే కాకుండా మార్నింగ్ అవర్స్ కూడా ధూపదీపము అష్టోత్తరాలు శతనామావళి జరుగుతాయి సార్. ఇక్కడ స్పెషాలిటీ ఈ కాలనీలో ఉన్న స్పెషాలిటీ. ఈ రోజునైతే ప్రతి ఒక్కరు ఎవరు చూసినా కానీ డీజే అంటున్నారు. మరి ఇక్కడ భజన కార్యక్రమాలు కూడా సపరేట్ గా మీరు చేస్తా ఉంటున్నారు. ఎట్లా ఉంది ఏం చెప్పి ఇక్కడ కంపెనీలో ఖచ్చితంగా భజనతో పాటు ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ అన్ని ఉంటాయండి. దీంతో పాటు అంగుళాలు మీడియాలు అందరికీ అనేది ఒక ఛాన్స్ దొరుకుతుంది. ఎంటర్టైన్ గా ఫీల్ అవుతారు ఖచ్చితంగా. ఈవెన్ మా చిన్నప్పుడు ఇదే కాలనీ ప్రజెంట్ ఇప్పుడు మేము బస్ ఆర్డర్ ఉంటున్నాం. అయినా కానీ ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటాం. అది యూనిటీ ఉంటుంది అది యూత్ విషయంలో కానీ అంకుల్ విషయంలో కానీ అంకుల్ వాళ్ళు కనీసాలు చాలా బాగా సపోర్ట్ ఇస్తారండి ప్రతి విషయంలో. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే కుల మతాలకు అతీతంగా అంటే అన్య మతస్థులు కూడా వచ్చి ఇక్కడ పాల్గొనడం అనేది చాలా అంటే చాలా ప్రాముఖ్యత ఉన్నది. మరి చాలా షేక్ అప్పు అండి. సో అలా ఏమి ఉన్నది రిలీజియన్ క్యాష్ అనేది లైక్ అది అలా మెయిన్గా చెప్పండి మాకు ఆన్లైన్ సెలబ్రేట్ చేసుకుంటామండి. అదే ప్రత్యేకం. ఫస్ట్ సెకండ్ థర్డ్ పిల్లలు లాస్ట్ ఫైనల్ కాల్ ఇది. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇక్కడ మధ్యలో ఆడుతున్నారు. బయట ఇంటర్వ్యూ ఇది అన్నతో వచ్చిన మ్యూజిక్ సాగే